ఎటువంటి కోరికైనా తీరుస్తాడు. స్వయంభూ ఇక్కడ స్వయంభూగా వెలిచాడు. ఆయన ప్రతిష్టాపన కాదు అసలు. కుడి చేతిలో లక్పత్రి అంటూ కొన్ని ఆకులు ఉంటాయి. ఆ స్వామివారి పూజ చేసేటప్పుడు కూడా పక్కనే ఉండేయంట పులులు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంతో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఏంటంటే శ్రీ పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా ఫేమస్. ఈరోజు ఇక్కడ వచ్చేసి అమావాస్య సందర్భంగా చాలా వందలతో భక్తులతో వస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన కర్ణాటక నుండి అలాగే పక్కన విలేజెస్ నుండి కూడా చాలా భక్తులతో వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చుకొని వెళ్తారు. తమ కోరికలు నెరవేర్చుకొని అలాగే స్వామివారికి మొక్కులు తీర్చుకొని అందరూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా మహిమగల శ్రీ పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చరిత్ర కూడా ఉంది. అంటే స్వామివారు ఎలా ఇక్కడ ఏర్పడ్డారు స్వయంగా, అలాగే ఇక్కడ పులిగట్టుని ఈ కొండకి ఎలా పేరు వచ్చింది అనేది మా అన్న మాటల్లో చెప్తాడు. అంతా పూర్తిగా చూడండి, అలాగే ఎక్కడే స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా అన్న అయితే ఈ గుడి శ్రీ పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చరిత్రతో చెప్తాడు. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, అలాగే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కర్నూలు జిల్లా కౌతాళ మండలం ఎరిగేరి గ్రామం శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ కొండపైన వెలిచారు. ఇక్కడ విశేషం ఏమంటే పులిగట్టు అంటూ ఒక కొండపైన వెలవడం జరిగింది. ఈ కొండపైన ఇంతకుముందు పూర్వకాలంలో పులులు నివసిస్తూ ఉండేవంట. అప్పుడు పులులు నివసిస్తూ ఉండేటప్పుడు ఇక్కడ పూజారి తిప్పయ్య భీమయ్య ఆ స్వామివారి పూజ చేసేటప్పుడు కూడా పక్కనే ఉండేయంట పులులు కూడా. అప్పుడు వాళ్ళని కూడా ఏమనేటివి కాదు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యేకంగా సంతాన ఆంజనేయగా వెలిచారు. ఆయన సంతానం కానీ లేదా ప్రతి ఒక్క కోరికలను నెరవేరుస్తాడు. ఇప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలిచాడు. ఆయన ప్రతిష్టాపన కాదు అసలుకి. స్వయంభూగా పూర్వకాలంలో ఆయన వెలిచాడు, స్వయంభూగానే వెలిచాడు. ప్రతిష్ఠించిన విగ్రహం కాదు అసలుకి. ఇక్కడ మహాశివరాత్రి పండుగకు చాలా వైభవంగా స్వామివారి జాతర అవుతుంది. వారికి అత్యంత విశేషమైన పూజలు మంగళవారం, ప్రతి శనివారం ఆయన భక్తులు ఎంతో వైభవంగా ఆయన పూజలు చేస్తారు. మళ్ళీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఆయనకు వచ్చి ఆయన కోరికలు కోరుకొని ఆయన తీర్చిన వెంటనే భక్తులు వచ్చి ఆయన దర్శించుకుని వెళ్తారు. 5 వారాలుగా అంటూ స్వామిని దర్శించుకుంటే 5 వారాలలోపు ఎటువంటి కోరికైనా ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. ఇక్కడ ఆయన కుడి చేతిలో లక్పత్రి అంటూ కొన్ని ఆకులు ఉంటాయి. ఆ చెట్టాకులు తెచ్చి పూజారి వాళ్ళకి ఇచ్చినారంటే వాళ్ళు వచ్చేసి స్వామివారి చేతిలో పెట్టి మన కోరికను స్వామివారి నోటిని బట్టి అడగగానే కోరిక నెరవేరుతున్నట్టయితే ఆకులు ఆయన వదిలేస్తాడు ఆంజనేయ స్వామి. ఆయన ఒక్కసారి ఆకులు వదిలేశాడంటే ఆ కోరిక తిరుగుండదు, దానికి తిరిగే లేదు. అటువంటి మహిమగల ఈ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ పులిగట్టు ఆంజనేయ చూశారు కదా, అక్కడ శ్రీ పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చరిత్ర. చాలా మహిమగల టెంపుల్ వచ్చేసి ఇది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివరాత్రి రోజు చాలా అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలతో లక్షలాది భక్తులతో ఇక పండుగ అయితే జరుపుకుంటారు. చాలా మహిమగల టెంపుల్ ఇది, పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలాతో వస్తూ ఉంటాయి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.